తులారాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగాల రీత్యా మంచి సానుకూల ఫలితాలు గోచరిస్తుంది. వివాహ ప్రయత్నాలు చేసుకున్న వారు కూడా మంచి అనుకూలంగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, డెర్మటాలజిస్ట్, ఆంకాలజిస్ట్, అదే బ్యూటిషియన్ ఈ రంగాల్లో ఉన్న వారికి మంచి లాభాలు వచ్చే విధంగా గ్రహాలు గోచరిస్తుంది. కష్టం తగ్గిన ప్రతిఫలం ఈ వారం తప్పకుండా వీరికి గోచరిస్తుంది. రావాల్సిన ధనం ఏదైతే ఉందో అది చేతికి అందుతుంది. కష్టాన్ని తగిన ప్రతిఫలం అనేది మీరు ఆశించరు, కానీ అది లభిస్తుంది. 10 మందికి మనం సహాయం చేసాం, కానీ ఎవరు మనకు సహాయం చేయలేదు. ఏదైతే మన భగవంతుడు సహాయం చేయాలి, కానీ ఇప్పటికైనా సరే మనం కష్టపడాలి, మన రూపాయి దాచుకోవాలి, సంపాదించాలి అనే ఆలోచన ఎక్కువ ఉంటుంది. వీటి మీదే మీరు దృష్టి సారిస్తారు. ఇది మంచి తరుణం అని చెప్పచ్చు. తృతీయ షష్టమాధిపతి అయిన గురువు దశమ స్థానంలో ఉన్నారు. రాశ్యాధిపతి అష్టమాధిపతి అయిన శుక్రుడు లాభస్థానంలో ఉన్నారు. అదేవిధంగా చతుర్థ పంచమాధిపతి అయిన శని షష్టమంలో ఉన్నారు. ద్వితీయ సప్తమాధిపతి అయిన కుజుడు అష్టమంలో ఉన్నారు. భూ సంబంధించిన విషయాలు సానుకూల పడతాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి మంచి సానుకూలమైన పరిస్థితులు గోచరిస్తుంది. నూతన ప్రాజెక్టులు వచ్చే అవకాశాలు గోచరిస్తుంది. అదేవిధంగా సంతానం సంబంధించిన విద్యా విషయాలు సానుకూలంగా ఉంది. విదేశాలకు వెళ్ళాలనుకునే ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో అది ఈ వారం నెరవేరుతుంది. ఈ రాశిలో మించిన స్త్రీలకు చక్కటి అవకాశాలు కలిసి వస్తాయి. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటారు. గడిచిన కొన్ని నెలల కంటే ఈ వారం చాలా వరకు బాగుంది. భవసంకన వల్ల మన అనుకుని చేయగలిగాము అనే ఆలోచన ఉంటుంది. కానీ ఖర్చుల మట్టికి అధికంగా ఉంటాయి. రూపాయికి ₹2 ఖర్చు ఉంటుంది, ₹3 ఖర్చు ఉంటుంది. కానీ వాటి ఖర్చులకు ఎటువంటి భయపడకుండా మనం ఎదగాలి, ముందుకు వెళ్ళాలి అన్న ఆలోచనతోటి ఉంటారు. ఆ ఆలోచనతోటి ఉండడం వల్ల 10 మందిలో గౌరవం, గుర్తింపు మీకు లభిస్తుంది. అదేవిధంగా రావాల్సిన ధనం, స్థిరాస్తి సంబంధించిన ఏదైతే ఉందో అది ఈ వారం వచ్చే అవకాశం గోచరిస్తుంది. అది పుట్టింటి వారు కావచ్చు, అత్తింటి వారు కావచ్చు, ఏదైనా సరే ఒక స్థిరాస్తి అనేది మీకు రావడం అనేది ఈ వారం గ్రహాలు గోచరిస్తుంది. ఈ రాశి వారు ఆరావళి కుంకుమతోటి, మొగలుపూ కుంకుమతోటి మంగళవారం నాడు, శుక్రవారం నాడు అమ్మవారికి కుంకుమార్చన చేసి ఆ కుంకుమ 11 మంది ముత్తైదులకి తాంబూలంగా ఇవ్వండి. తద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏదైనా మధ్యలో పని ఆగిపోయి ఉంటే కూడా అది పునరుద్ధరణం అయ్యే అవకాశం, ప్రారంభం అయ్యే అవకాశం కూడా లేకపోలేదు. ఈ రాశిలో మించిన విద్యార్థులు చాలా వరకు అనుకూలంగా ఉంది. అయితే ఎడ్యుకేషన్ విషయంలో, పై చదువు విషయంలో ఒక క్లారిటీ లేకుండా అనేది ఉంటుంది. సోషల్ మీడియాకి అడిక్ట్ అవ్వడం, స్నేహితులతో ఎక్కువగా మాట్లాడడం, వీటి వల్ల చదువులో వెనకబడి ఉండడం ఇటువంటి జరిగే అవకాశం గోచరిస్తుంది. ఏదైనా సరే చదువు మీద దృష్టి పెట్టుకుని మనం సాధించాలి అనుకున్న ఏదైతే ఉందో అది ముందడుగు వేయండి. ఎందుకంటే మీరు బాగా చదువుతున్నా కూడా వెనక్కి లాగేవారు బోలు మంది ఉంటారు. ఏదో రకంగా ఇబ్బంది పెట్టేవాళ్ళు ఉంటారు. ఇవన్నీ పక్కన పెట్టండి. దైవానుగ్రహం వల్ల ప్రతిరోజు దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదువుకుంటూ మీ పని మీరు ప్రారంభించి చదువు మీద శ్రద్ధ పెట్టినట్లయితే భవిష్యత్తు బాగుంటుంది. దక్షిణామూర్తి రూపుని మెడలో వేసుకోండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు నేవీ బ్లూ. ఏదైనా పని మీద బయటప్పుడు శుక్రవారం నాడు కానీ శనివారం నాడు వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అన్ని రాశుల వారు ఇంట్లో కానీ వ్యాపార ప్రదేశంలో కానీ జిల్లేడు హనుమాను, జిల్లేడు గణపతిని పెట్టుకోండి. దాని ద్వారా నరదిష్టి అనేది తగ్గుతుంది. ఆ విఘ్నేశ్వరుడి అనుగ్రహంతో అన్ని విఘ్నాలు తొలగి వ్యాపార పరంగాను, ఉద్యోగ పరంగాను చక్కగా ఉండడం కోసం ఈ జిల్లేడు హనుమాన్ని, జిల్లేడు గణపతిని చక్కగా ఆఫీస్లో అయితే టేబుల్ మీద, వ్యాపార ప్రదేశంలో అయినా సరే టేబుల్ మీద పెట్టండి. అదే ఇంట్లో అయితే కనుక చక్కగా దేవుడి గదిలో కానీ లేదా సింహాధారానికి ఎదురుకుండా కానీ చక్కగా పెట్టినట్లయితే ముందు ఏదైతే నరఘోష కానీ, నరదృష్టి కానీ ఏదైతే ఉంటుందో అది తగ్గుతుంది. అదేవిధంగా కొన్ని పనులు ఎప్పటి నుంచో పెండింగ్ ఏవైతే ఉన్నాయో అవి పనులు పూర్తవుతాయి. ఎటువంటి విఘ్నం లేకుండా ఉండడానికి ఆ మహాగణాధిపతిని పూజించడం మనకు ఎంతో ముఖ్యం. అదేవిధంగా మన ప్రతి పనికి మనం బలం చేకూరాలి అంటే మన ఆంజనేయ స్వామివారు. కాబట్టి ఈ జిల్లేడు హనుమాను, జిల్లేడు గణపతి చక్కగా ఇంట్లోనూ వ్యాపార ప్రదేశంలో పెట్టుకోండి, తప్పనిసరిగా శుభ ఫలితాలు. ఈ పూజస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్కొక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజస్టోర్.in